హలో చిచాస్. శ్రీలంకతోని ఇండియా మొదటి మ్యాచ్ ఖతర్నాక్‌గా గెలిచింది. మ్యాచ్‌ల సూర్యకుమార్ యాదవ్ కొత్త కెప్టెన్ అయిండు. గౌతమ్ గంభీర్ కోచింగు అండ్ అట్లనే శ్రీలంక ఓపెనర్లు కూడా మస్తు ఆడిరు. మొత్తానికి మ్యాచ్ ఏమైంది? మ్యాచ్ ముచ్చట్లో తెలుసుకుందామా? చలో. ముందుగాల టాస్ గెలిచిన శ్రీలంక ఇండియాని బ్యాటింగ్‌కి రమ్మన్నారు. మరి గట్లనే బ్యాటింగ్‌కి వచ్చిన ఓపెనర్స్ ఇద్దరు కూడా శుభ్మన్ గిల్లు, జైస్వాల్ వీళ్ళిద్దరు కూడా మంచిగానే ఆడిండ్రు. 74 రన్స్ కొట్టిండ్లు పవర్ ప్లేల. 6 ఓవర్లల్లో 74 రన్స్. గిదే హైయెస్ట్ టీమిండియాకి పవర్ ప్లేలా స్కోర్ చేసింది. ఇంతకుముందు 2016 గప్పుడెప్పుడో రాంచీలో జరిగిన దాంట్లో ఒక 69 రన్స్ ఏమో కొట్టిండు. కానీ ఈ మ్యాచ్లో 74 రన్స్ కొట్టిండు. ఈ పిల్లగాళ్ళు ఇద్దరు శుభ్మన్ గిల్లు మంచిగా ఆడిండు. గట్లనే జైస్వాల్ కూడా మంచిగా ఆడి. జైస్వాల్ని మెచ్చుకోవాలబ్బా. అరే భలే కొడుతున్నాడు సిక్స్లు ఫోర్లు కూడా. సో జైస్వాల్ మొత్తానికి ఒక 40 రన్లు కొట్టిండు. శుభ్మన్ గిల్ కూడా నేనేం తక్కువ కాదన్నట్టు ఒక 34 రన్స్ కొట్టిండు. ఇద్దరు పవర్ ప్లేలలో మస్తు ఆడిండు. అటు దిక్కు ఎవ్వరు బౌలింగ్ వేయటారు, స్పిన్నింగ్ వేసినా లేకపోతే ఫాస్ట్ బౌలింగ్ వేసినా ఎవ్వరు వేసినా కూడా ఉతికి ఆరేసిండ్రు. మొత్తానికైతే 6 ఓవర్ లాస్ట్ బాల్లో వికెట్ పడ్డది. అక్కడ బ్రేక్ అందింది. 7 ఓవర్ ఫస్ట్ బాల్లో కూడా వికెట్. ఇద్దరు ఓపెనర్లు అవుట్ అయిపోయారు. ఓపెనర్లు అవుట్ అయిపోయాక సూర్యకుమార్ యాదవ్ ఒక దిక్కు, పంత్ ఒక దిక్కు వచ్చాడు. సరే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ అట్లనే కెప్టెన్సీ వచ్చినాక ఏమన్నా మారుతుందా అనుకున్నారు. గదేం మారలే. కెప్టెన్సీ వచ్చినాక ఇంకా కాన్సన్ట్రేషన్గా ఆడాడు. కానీ రిషబ్ పంత్ మొత్తానికైతే ఒక 49 పరుగులు కొట్టిండు. కొట్టలేదని కాదు కానీ జర స్టార్టింగ్లో కొంచెం అంతా స్ట్రగుల్ అయిండు అబ్బా. ఆల్మోస్ట్ 25 బాల్ల దాకా బాల్ టు బాలే ఆడిండు. తర్వాత ఒక 4 ఒక 6 గట్ల 6లు 4లు కొట్టుకుంటా 49 కొట్టిండు. 49 దగ్గర అవుట్ అయిపోయాడు. అండ్ ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకునే కన్నా ముందు యాక్చువల్గా స్కోర్ 230 240 పోతుంది అనుకున్నాం. కానీ పతిరానా గురించి మాట్లాడుకోవాలి. పతిరానా వచ్చిండు, సూర్యకుమార్ యాదవ్ వికెట్ తీసిండు. తర్వాత ఇంకొక 3 వికెట్లు కూడా తీసిండు. రియాన్ పరాగ్ని అవుట్ చేసిండు, రిషబ్ పంత్ని అవుట్ చేసిండు, హార్దిక్ పాండ్యాని ఇలా నలుగురిని కూడా అవుట్ చేసిండు అనమాట. సో మొత్తానికి అట్లా 4 వికెట్లు తీసిండు కాబట్టే తక్కువ స్కోర్. అంటే 213 తక్కువేం కాదు, కానీ అక్కడనే ఆగిపోయింది. కానీ సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడుకోవాలబ్బా. ఏం ఆట ఆడుతున్నాడబ్బా. గట్లనే కొడుతున్నాడు. అదే ఆయన సూర్యకుమార్ యాదవ్ షాట్లు ఉంటాయి కదా, స్కూపీ షాట్లు అంటాం. ఇటు దిక్కు వెనక దిక్కు కొడుతూనే ఉన్నాడు. అట్లా 6లు కొట్టిండు, 4లు కొట్టిండు. కానీ శ్రీలంక ఫీల్డింగ్ జర్రంతా మిస్టేక్ చేసిండు. సూర్యకుమార్ యాదవ్కి ఒక లైఫ్ వచ్చింది. గట్లనే రిషబ్ పంత్కి కూడా ఒక లైఫ్ వచ్చింది. ఈ లైఫ్లు రావడంతో రెండో వికెట్ పార్ట్నర్షిప్ కూడా ఆల్మోస్ట్ ఒక 76 వచ్చింది. సో ఈ రెండు పార్ట్నర్షిప్, ఫస్ట్ పార్ట్నర్షిప్ ఏమో 74, రెండో పార్ట్నర్షిప్ ఏమో 76. ఈ రెండు రన్స్తోని, ఈ రెండు పార్ట్నర్షిప్ రన్స్తోని పెద్ద స్కోర్ పోయింది. ఫినిషింగ్ ఎవ్వరు కూడా పెద్దగా చేయలేదు. ఎందుకంటే పతిరానా మాత్రం లాస్ట్ ఓవర్లలో మంచిగా వేసింది. తడప మనిషికి ఒక 5 రన్లు 10 రన్లు గట్ల 7 వికెట్ల సాయంతో మొత్తానికి 213 చేసి రియాన్ పరాగ్ అవకాశం వచ్చింది. ఎండింగ్లో రింకు సింగ్ కన్నా ముందుగా వచ్చిండు. రియాన్ పరాగ్ ఏమైనా కొడతాడు అని అనుకున్నాడు, కానీ పెద్దగా రన్స్ అయితే చేయలేదు. సో మొత్తానికి శ్రీలంకకి టార్గెట్ ఎంత ఉన్నది? 214 పరుగులు. మరి ఈ పరుగులు మన బౌలర్లని ఎదుర్కొంటారా అనుకుంటే ఎదుర్కోరు అన్నట్టే సింపుల్గా చెప్పొచ్చు. కానీ ఓపెనర్లు మాత్రం మస్తు ఆడిల్లబ్బా. జర్రంతసేపు టీమిండియాకి కింద మీద చేసిండు. ముందుగా ఓపెనింగ్కి వచ్చిన ఎవరైతే ఉన్నారో నిశంక ఒక దిక్కు అండ్ మరొక దిక్కు కుసాల్ మెండిస్. వీళ్ళిద్దరు కూడా మొన్న జరిగిన లంక ప్రీమియర్ లీగ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మంచిగా ఆడిండు. గదే ఫామ్ని గీడ కూడా కంటిన్యూ చేసిండు. ముఖ్యంగా నిశంక గురించి మాట్లాడుకోవాలి. 79 రన్స్ కొట్టిండబ్బా. ఆ 79 రన్స్ కూడా ఏదో స్పిన్నర్లను కొట్టు కూడా కాదు. ఫాస్ట్ బౌలర్లను కొట్టిండు, స్పిన్నర్లను కొట్టిండు, గూగ్లీ చేసుకునే బిష్నాయిని కొట్టిండు. ముందుగానే వాళ్ళు కూడా పవర్ ప్లేలో మస్తు ఆడుకుంటూ వచ్చారు. పవర్ ప్లేలో వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఒక 60 రన్, దగ్గర దగ్గర 60 రన్ల దాకా అలా పవర్ ప్లేలో కూడా రన్స్ వచ్చినాయి. సో వాళ్ళిద్దరు కూడా అవుట్ కాలే. వాళ్ళిద్దరి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 84 రన్స్ వచ్చినాయి. 84 రన్స్ వచ్చినాయి. అక్కడ మెండీస్ అవుట్ అయ్యిండు. మెండీస్ అవుట్ అయిన తర్వాత కుసాల్ పెరారా వచ్చాడు. పెరారా కూడా ఒక 20 రన్లు కొట్టిండు. నిశాంకాకు సపోర్ట్ చేసిండు. మరి వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్ కూడా 50+ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఆల్మోస్ట్ 140 దగ్గర ఒకటే వికెట్ ఉండే. 140 దగ్గర రెండో వికెట్ పడ్డది. గా వికెట్ ఎవరు తీసిండ్రు అని అంటే అక్షర్ పటేల్ తీసిండు. అక్షర్ పటేల్ తీసిన వికెట్ తర్వాత ఇంకెవ్వరు ఆగలే. 140కి ఒక వికెట్ ఎక్కడ, అట్లనే టప్ 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 అని చెప్పి స్పిన్నర్లు అందరూ కూడా అక్షర్ పటేల్ ఒక 2 వికెట్లు తీసిండు. బిష్నాయ్ ఒక వికెట్ తీసిండు. ఒక రన్ అవుట్ అయింది. అండ్ దాని తర్వాత
సిరాజ్కి ఒక వికెట్ పడ్డది, అర్షదీప్కి ఇంకొక వికెట్ పడ్డది. మొత్తానికి ఇక్కడ ఈ మ్యాచ్లో ఏమైంది అని అంటే రియాన్ పరాగ్కి బౌలింగ్ ఇచ్చిండు 17 ఓవర్ల. యాక్చువల్గా 24 బాళ్ళకి 50 చిల్లరేమో కొట్టాలి, కొట్టవచ్చు, సింపుల్గా కొట్టవచ్చు T20లలో. మరి అలాంటి టైంలో సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీని మెచ్చుకోవాలి. రియాన్ పరాగ్ అప్పుడే ఫస్ట్ ఓవర్ ఇచ్చిండు. మరి రియాన్ పరాగ్ ఎట్లా వేసిండు తెలుసా, బాల్ ఖతర్నాక్ వేసిండు అబ్బా. అసలు రన్స్ వేయకుండా మస్తు బౌలింగ్ వేసిండు. ఫస్ట్ ఓవర్లో కేవలం ఆయన వేసిన ఫస్ట్ ఓవర్లో 5 రన్లు ఇచ్చిండు, వికెట్ కూడా తీసుకున్నాడు. ఓకే, అక్కడ వికెట్ తీసుకున్నాడు రియాన్ పరాగ్. తర్వాత సిరాజ్ బౌలింగ్ వేసిండు, అర్షదీప్ బౌలింగ్ వేసిండు. లాస్ట్ ఓవర్ మళ్ళీ రియాన్ పరాగ్ వేసిండు. ఆ 2 బాళ్ళకి 2 వికెట్లు. సరే, టేలెండర్లను అవుట్ చేసిండు, కానీ 3 వికెట్లు తీసిండు కదా. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా అయితే. సో రియాన్ పరాగ్ 3 వికెట్లు తీసిండు, అర్షదీప్ 2 వికెట్లు తీసిండు, అక్షర్ పటేల్ కూడా 2 వికెట్లు తీసిండు. సో మొత్తానికైతే 213 పరుగులు ఇండియా కొడితే శ్రీలంక మాత్రం 170 పరుగులు మాత్రమే కొట్టింది. 43 పరుగులతోని మొత్తానికి మ్యాచ్ అయితే ఫసాక్ గట్లయితే గెలిచింది. గిది ఈ ఫస్ట్ T20 మ్యాచ్ ముచ్చట్లు. దీంట్లో నాకు హైలైట్ ఏమనిపించింది అంటే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ మస్తు అనిపించింది, రిషబ్ పంత్ కంబ్యాక్ మంచిగా అనిపించింది, రియాన్ పరాగ్ బౌలింగ్ వేసుడు కూడా మస్తు అనిపించింది అబ్బా. మీకేమనిపించింది ఈ మ్యాచ్లో జర కామెంట్ చేయండి. గట్లనే ఈ ఆశల ఇంకొన్ని ముచ్చట్లు మీకు వినిపించాలి అని అంటే జర నన్ను ఫాలో చేయండి, షేర్లు చేయండి అబ్బా. బాగా మందికి నా వీడియోని పంపించి నాకు కూడా ఎనర్జీ వస్తుంది. ఇంకా కొన్ని నేను మంచిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. గట్లనే ఒలింపిక్స్ గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. చలో మరి ఉంటా. రేపు మళ్ళీ ఇంకో మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్ గురించి కూడా మాట్లాడుకుందాం.